హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో 2-3 అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి గైస్. ఏంటంటే ముందుగా బీసీసీఐకి సంబంధించిన ఒక అప్డేట్తో పాటు ఐసీసీకి సంబంధించిన 2 అప్డేట్స్ ఉన్నాయి. సో ముందుగా మనం బీసీసీఐకి సంబంధించిన అప్డేట్ చూసినట్టయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్తో పాటు 2 బౌన్సర్స్ ఐపీఎల్లో అలౌ చేస్తున్నారు కదా. సో దాని గురించి ఒక కీలకపాటి అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్లో స్టార్ట్ అవుతుంది కదా T20 ఫార్మాట్లో. దాంట్లో భాగంగా ఈ విషయాలన్నీ తెరపైకి తీసుకువచ్చి చర్చించి 2025లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో పాటు 2 బౌన్సర్స్ ఉంచాలా లేదా అనేది కూడా ఒక విషయం నీకైతే రాబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే చాలామంది నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ రేట్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి దీనికి మరి ఆల్రౌండర్స్కి కూడా చాలా కొరత అనేది ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్స్ లేని లోటు కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ వల్ల. మనందరికీ తెలిసిందే, కొన్ని టీమ్స్ ఏమో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చినందుకు గాను 2 బౌన్సర్స్ ఉన్నందుకు గాను బౌలర్స్ సంతృప్తి చెందుతున్నారు. కానీ చాలా వరకు అయితే నెగిటివ్ రేట్స్, నెగిటివ్ కామెంట్సే వస్తున్నాయి. కాబట్టి అయితే స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ పరంగా మనం ఆలోచిస్తే మాత్రం కంపల్సరీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయకపోవచ్చు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నారో ఆ టైంలో బ్రాడ్కాస్టింగ్ చేసే వాళ్ళకి జియో సినిమా కావచ్చు, స్టార్ స్పోర్ట్స్ కావచ్చు, ఆ టైంలో వ్యూవర్షిప్ చాలా వస్తుంది. కాబట్టి బిజినెస్ పరంగా ఆలోచిస్తే మాత్రం ఇది తీయకపోవచ్చు అని అనిపిస్తుంది. మరి బౌన్సర్స్ గురించి అయితే ఆలోచించాలి. ఓకే, ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి ముందు ఇండియాకి బిగ్ షాక్ అయితే తగిలింది. అదేంటంటే సూర్యకుమార్ యాదవ్ బుచ్చిబాబు టోర్నమెంట్లో ఆడుతున్న విషయం మనందరికి తెలిసిందే. సో ఆ టోర్నమెంట్లో ఆయన ఇంజరీ అవ్వడం జరిగింది. ఇంజరీ అవ్వడమే కాకుండా ఆయన ఆశించిన మేర కూడా ఏమాత్రం రాణించలేకపోయాడని చెప్పుకోవచ్చు. నిరాశపరచడం జరిగింది. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా నిరాశపరుస్తూ వస్తున్నాడు. మరి ఇంకా మరిన్ని మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఫామ్ డిప్ అవ్వకుండా కంబ్యాక్ అయితే అవ్వాలని అయితే కోరుకుందాం. మరి సూర్యకుమార్ యాదవ్ ఎంత త్వరగా కోలుకుంటే మునుముందు T20 సిరీస్ కూడా ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికాతో మనకి ఆ T20 సిరీస్ కల్లా సూర్య కోలుకోవాలని అయితే ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ద లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే సోఫీ డివైన్ T20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత T20 ఫార్మాట్కు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే కానీ ప్లేయర్గా అయితే కొనసాగుతుంది, కానీ వన్డే ఫార్మాట్ కింద కెప్టెన్గా ఉంటుంది. అండ్ T20 ఫార్మాట్లో ఎవరైతే సరికొత్తగా కెప్టెన్సీ చేపడతారో వాళ్ళకి సపోర్ట్ఫుల్గా కూడా ఉంటాను అని కూడా తానే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రెషర్కి లోనవ్వకుండా, అదనపు బాధ్యతలకు లోనవ్వకుండా, ఎందుకంటే తన పర్సనల్ ఫామ్ కూడా ఒక పాయింట్ అని చూపించి తను T20 ఫార్మాట్కి అయితే కెప్టెన్సీకి రిటైర్మెంట్ అయితే ప్రకటించబోతుంది. ఆల్రెడీ ప్రకటించినట్లే, కానీ T20 ఫార్మాట్లో మాత్రం
ఈ వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి ఆ వరల్డ్ కప్లో కెప్టెన్సీ చేయవచ్చు. కానీ ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత శాశ్వతంగా T20 ఫార్మాట్కి అయితే దూరం అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వన్డే క్రికెట్కి కూడా దూరం అవుతుంది అని చెప్తుంది. కానీ ఇప్పుడు కాదు, కాస్త కోస్త దానికి కూడా సమయం ఉంటుంది అని కూడా చెప్పకనే చెప్పేసింది సోఫీ డివైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇవి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.